బెంగళూరు తొక్కిసలాట ఘటనలో అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఇప్పటివరకు ఈ కేసులో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు కర్ణాటక పోలీసులు. ఆర్సీపీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసెల్ను అరెస్టు చేశారు. ముంబైకి వెళ్తుండగా కెంపేగౌడ ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారు. ఇదే కేసులో ఇప్పటికే నిఖిల్తో పాటు డిఎన్ఏ సిబ్బంది సునీల్ మాథ్యూ, కిరణ్ను అరెస్టు చేశారు. మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు కబ్బన్ పార్క్ పిఎస్లో వారిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు ఆర్సీబీ విజయోత్సవ వేడుక నిర్వాహకుల కోసం వేట కొనసాగుతుంది. ప్రధానంగా కర్ణాటక క్రికెట్ సంఘం కార్యదర్శి, కోశాధికారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బెంగళూరు తొక్కిసలాట ఘటనలో అరెస్టుల పర్వం కొనసాగుతుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు. అనిల్, బెంగళూరు ఘటన ఏదైతే ఉందో ఆర్సీబీ ఐపీఎల్లో విజయం సాధించిన తర్వాత అక్కడ సంబరాల్లో భాగంగా విజయోత్సవ సభ కూడా ఏర్పాటు చేశారు. జరిగినటువంటి ఘటనలో 11 మంది తొక్కిసలాటలో చనిపోయిన విషయం అందరికీ తెలిసిన విషయమే. దానిలో భాగంగా ఎవరైతే ఈ యొక్క విజయోత్సవకు సంబంధించినటువంటి సభ ఏర్పాటు చేశారో ఆ నిర్వాహకుల్ని అరెస్ట్ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంది. దానిలో భాగంగా ప్రస్తుతం అయితే నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారణ చేస్తున్నారు. ఎక్కడ అంటే ప్రస్తుతం అయితే వారు కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్లో ఆ నలుగురిని కూడా అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. అనేక విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క నిర్వాహకులు ఈ యొక్క ఆర్సీబీ విజయోత్సవ సభ నిర్వహిస్తున్నప్పుడు చిన్నస్వామి స్టేడియంలో అప్పుడు ఎంతమంది వస్తారు ఏంటనే అంచనా లేకుండా విజయోత్సవ సభకు సంబంధించినటువంటి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుని నిర్వహించారు. కాబట్టి ఒక అంచనా కూడా లేదు. అంటే మొత్తం కెపాసిటీ అది ఎంత ఉన్నదో తెలియదు, కానీ దాదాపుగా 3 లక్షలకు పైగా వచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. దాన్ని బట్టి చూస్తే నిర్వాహకులు కూడా చేతులు ఎత్తేశారు. అక్కడ ఉన్నటువంటి పోలీసు సిబ్బంది కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి ఉంది, చేతులు ఎత్తేసిన పరిస్థితి ఉంది. ఒక్కసారిగా గేట్లు తెరుచుకోవడంతో చాలా మంది 60-70 మంది దాకా కూడా ప్రాణాలు మీదికి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. దాదాపు 11 మంది మరణించారు. ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈ నిర్వాహకులపైన కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో చూస్తే మాత్రం ఒకరు నిఖిల్ సోసాలే, ఇతను ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నారు. కెంపేగౌడ, ఈయన్ని ముంబైకి పారిపోతుండగా బెంగళూరు విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటుగా ఇక మిగిలిన ఇద్దరు కూడా కర్ణాటక క్రికెట్ సంఘం కార్యదర్శి, కోశాధికారి, వీళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. మొత్తం నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ యొక్క వివాదం మాత్రం కొంత రాజకీయ రంగు పులుముక్కుందని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే బీజేపీకి చెందినటువంటి మంత్రి ఎవరైతే ఉన్నారో శోభా కరెంద్లాజే, ఈమె చాలా కీలకమైన ఆరోపణలు బెంగళూరు ప్రభుత్వం పైన చేసింది. ఎందుకంటే మీకు ఆనుకోని ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం అప్పుడు పుష్ప సినిమా రిలీజ్ అయితే ఆ తొక్కిసలాట్లో భాగంగా ఒకరు చనిపోతే నేరుగా వెళ్ళి అల్లు అర్జున్ పైన కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు, జైలుకి పంపించారు. మరి బెంగళూరులో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి 11 మందికి మరణానికి కారణమైనటువంటి వారు ఎవరు, మరి ఎందుకు అరెస్ట్ చేయకూడదు? ఇందులో భాగంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అరెస్ట్ చేయాలి, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ని కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి ఇది కొంత రాజకీయ పులుము రంగుకుందని కూడా మనం చెప్పవచ్చు. కాబట్టి చూడాలి మరి ఇప్పుడు ఇక ఎటువైపు దారి తీస్తుందో తెలియదు, కానీ మొత్తానికైతే ప్రధానమైన విమర్శ మాత్రం ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున వస్తుంది. ఎందుకంటే సంబరాలు చేసుకోవచ్చు, తప్పులేదు, కానీ ఒక అంచనా ఉంటుంది, దానికి తగ్గట్టుగా కూడా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది, ప్రభుత్వం పైన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే 18 ఏళ్ల తర్వాత ఐపీఎల్ ఆర్సీబీ విజయం సాధించింది కాబట్టి ఐపీఎల్లో ఫైనల్లో. కాబట్టి అప్పుడు ఈ విజయోత్సవ సభ నిర్వహిస్తున్నప్పుడు పెద్ద మొత్తంలో వస్తారని తెలిసి కూడా ఎందుకు ఏర్పాట్లు సరిగా చేయలేదని కూడా ఒక విమర్శ వస్తుంది. మొదటిగా సిద్ధరామయ్య వ్యాఖ్యలు ఏవైతున్నాయో ఆ వ్యాఖ్యలపైన కూడా విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఒకసారి మహాకుంభమేళ లాంటిది కూడా జరిగింది, ఆ సమయంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయని కూడా ఆయన చెప్పుకొచ్చారు. దీనిపైన పెద్ద దుమారం జరిగింది కాబట్టి ఆయన క్షమాపణ కూడా చెప్పాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. అంటే జరిగిన అటువంటి ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనకి సంబంధించి ఆయన కొంచెం బాధపడాల్సిన అవసరం ఉండాల్సి ఉంటుంది, కానీ ఆయన గతంలో కొన్ని ఘటనలు జరిగాయి కదా అని చెప్పేసి చెప్పుకుంటున్నారు. కాబట్టి దీనిపైన పెద్ద వివాదం తలెత్తిందని కూడా మనం చెప్పవచ్చు. దుమారం కూడా రేగింది. పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా దిగొచ్చింది. బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్ను కూడా సస్పెండ్ చేసింది. ఆయనతో పాటుగా ఏసీపీ, డీసీపీలు ఇద్దరిని కూడా సస్పెండ్ చేసింది.
ఎవరైతే పూర్తిగా బాధ్యులు ఉన్నారో అంటే పోలీస్ శాఖ నుంచి కూడా ఖచ్చితంగా ప్రక్షాళన చేస్తామని చెప్పేసి ప్రకటన చేసింది. ఎందుకంటే వాస్తవంగా ఇక్కడ కొంత నిర్లక్ష్యం పోలీస్ వ్యవస్థలో కూడా ఉన్నదట్టు కూడా తెలుస్తున్నారు. ఎందుకంటే వాస్తవంగా అంత పెద్ద విజయోత్సవ సభ నిర్వహిస్తున్నప్పుడు నిఘా వర్గాలు ఉంటాయి. నిఘా వ్యవస్థ ఏం చేస్తుంది, నిఘా వ్యవస్థ వెంటనే సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని బట్టి ఈ యొక్క రక్షణ ఏర్పాట్లు కూడా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నిఘా వ్యవస్థ కూడా పూర్తిగా వైఫల్యం అన్నట్టుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి సో దీనిపైన పోలీస్ కమిషనర్ ఎవరిని అడగా ఆయన ఏం చెప్పలేకపోయారు. కాబట్టి సో అక్కడ ఉన్న కర్ణాటక ప్రభుత్వం బెంగళూరు పోలీస్ కమిషనర్ కూడా సస్పెండ్ చేసింది, ఏసీపీ డీసీపీని కూడా సస్పెండ్ చేసింది. సో ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో ఈ సభకు సంబంధించిన నిర్వాహకులు ఉన్నారో ప్రస్తుతం వాళ్ళ నలుగురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుంటామని చెప్పేసి కూడా ప్రకటన చేసింది. చూడాలి మరి ఈ వివాదం ఇంతటితోటి ఫుల్ స్టాప్ పడుతుందా లేకపోతే కంటిన్యూ అవుతుందా అంటే, ఎందుకంటే వాస్తవంగా ఇది చాలా పెద్ద ఘటన అని కూడా చెప్పవచ్చు బెంగళూరు చరిత్రలోనే. ఎందుకంటే తొలిసారి ఈ ఘటన చోటు చేసుకుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి సో కొంత దీనికి రాజకీయ పులిమి కూడా అంటుకుంది. కాబట్టి మరి ఎటువైపు దారి తీస్తుంది అనేది కూడా చూడాలి మరి అనిల్. సైదులు చూడొచ్చు, ప్రధానంగా కర్ణాటక క్రికెట్ సంఘం కార్యదర్శి కావచ్చు, కోశాధికారి కావచ్చు, వాళ్ళ కోసం గాలింపు చర్యలు అయితే చేపట్టారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రస్తుతం అయితే వారు అదుపులో ఉన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి అనిల్. అయితే బెంగళూరు మన కర్ణాటక సంబంధించినటువంటి క్రికెట్ సంఘం కార్యదర్శి ఎవరైతే ఉన్నారో ఆయన కోశాధికారి కార్యదర్శి ఇద్దరు కూడా పోలీసు అదుపులో ఉన్నట్టుగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్నట్టు కూడా మనకైతే సమాచారం. దానిలో భాగంగా విచారణ చేసిన తర్వాత అన్ని వివరాలు కూడా బయటపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం ఈ యొక్క నిర్వాహకులందరినీ కూడా అరెస్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అరెస్ట్ చేసిన తర్వాత దీనికి ఘటన గల కారణాలు ఏంటి అనే దానిపైన కూడా ఒక సిట్ ఏర్పాటు చేసింది కాబట్టి ప్రభుత్వం. సో మొత్తం ఓవరాల్గా కూడా మీడియా సమావేశం రేపు లేదా ఎల్లుండి చెప్పే అవకాశం కూడా కనిపిస్తుంది అనిల్. సైదులు చూడొచ్చు, ఇంకోటి బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ దయానందన్ కూడా ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అంటే ఆయన బిఫోరే చెప్పాడు, అంటే విక్టరీ గ్రాండ్ ఫైనల్ చేరిన తర్వాత గెలిచిన తర్వాత ఇలాంటి సెలబ్రేషన్స్ వద్దు, తర్వాత రోజులు చేసుకుందామని చెప్పినా కానీ వినిపించుకోకుండా ఆయన చెప్పిన సూచనలు విన్న ప్రభుత్వం ఆయన సస్పెండ్ చేయడంపై ఏ విధంగా చూడొచ్చు? దీనిపైన కూడా కర్ణాటక ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి అనిల్. వాస్తవంగా బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్ కూడా అదే చెప్పారు. ఇప్పుడు విజయోత్సవ సభ నిర్వహించాల్సిన అవసరం లేదు, తర్వాత నిర్వహిస్తే బాగుంటుందని చెప్పేసి ఆయన ప్రభుత్వానికి సూచనలు చేశారు. కానీ కొంతమంది నిర్వాహకులు ప్రభుత్వం ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని ఒప్పించి పోలీస్ కమిషనర్ పైన ఒత్తిడి తీసుకొచ్చి ఈ యొక్క విజయోత్సవ సభ నిర్వహించారు. విజయోత్సవ సభ నిర్వహించిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి మళ్ళీ బాధ్యులుగా సిపిని మీదనే ఆరోపణ చేసి నేరుగా ప్రభుత్వం సస్పెండ్ చేయడంతో దీనిపైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు ప్రభుత్వం పైన కర్ణాటక ప్రభుత్వం పైన వస్తున్నాయి. కాబట్టి సో అందుకు కేంద్ర బీజేపీ కూడా దీనిపైన ఆరోపణలు చేస్తుంది. ఎందుకంటే ఒకవైపు సిటీ పోలీస్ కమిషనరు ఈ యొక్క విజయోత్సవ సభ సంబంధించినటువంటి ఇప్పుడు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేదు, తర్వాత చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని సూచన చేసినప్పుడు కూడా ప్రభుత్వం కావాలనే సిపిని ఒత్తిడి తీసుకొచ్చింది, విజయోత్సవ సభ నిర్వహించింది. ఇప్పుడు ఘటనగా బాధ్యుడిగా సిపిని సస్పెండ్ చేయడం సరైనది కాదని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కర్ణాటక ప్రభుత్వం పైన విమర్శలు వస్తున్నాయి. రైట్ సైదులు, థ్యాంక్ యూ.